కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ వద్దు అంటున్నాడు అనేది వినబడుతున్న చర్చ. సాధారణంగా వ్యవసాయ శాఖ ఎవరికైనా వస్తే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, గౌరవంగా ఫీల్ అవుతారు. నేను రైతులకు మంచి చేస్తున్నా, రైతులకు న్యాయం చేస్తున్నా, అన్నదాతలకు నేను ఉపయోగపడుతున్నా అనేటటువంటి ఆలోచన మంత్రులకు ఉంటుంది. కానీ తుమ్మల నాగేశ్వరరావుకు డ్యామేజ్ అవుతుంది, తుమ్మల నాగేశ్వరరావుకి ఇబ్బంది అవుతుంది. ఇది తుమ్మల చేసినటువంటి తప్పు కాదు, ఇప్పుడు తుమ్మల చేస్తున్నటువంటి ఇబ్బంది ఏం కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే ఆ మంత్రి పదవిలో కూర్చోవడం వల్ల మొత్తం రైతులకు ఏదో జరిగిపోతుందని కాదు. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తేనే రైతులకు ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధు తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వాల్సింది కాదు కదా, తుమ్మల నాగేశ్వరరావు జేబులోకి వెళ్ళి రైతు బంధు రైతులకు రిలీజ్ చేయాల్సింది కాదు కదా. రేవంత్ రెడ్డి రైతు బంధు కోసం బడ్జెట్ కేటాయించాలి అంటే ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయించాలి, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రికి చెప్తాడు రైతు భరోసా రిలీజ్ చేయండి అంటే, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా రిలీజ్ చేస్తాడు. అంతే తప్ప మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి తనే మొత్తం ఫైనలైజ్ చేయడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి వింటాడు, ముఖ్యమంత్రి చెప్పినట్టు ముఖ్యమంత్రి డైరెక్షన్లో మంత్రులు పనిచేస్తారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు తనకు వ్యవసాయ శాఖ వద్దు అంటున్నాడు? ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు నాకు ఈ మంత్రి పదవి నాకు అవసరమే లేదంటున్నాడు? తుమ్మల నాగేశ్వరరావు మొత్తం మంత్రి పదవి వద్దంటలేడు, కానీ ఈ శాఖ నాకు వద్దు, ఈ వ్యవసాయ శాఖ నాకు వద్దు, నాకు వేరేది ఇవ్వండి. ఎందుకు అట్లా అంటున్నాడు? కారణం ఏంటంటే వ్యవసాయ శాఖ మీద జనాలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, దాదాపు 2024లో రైతు బంధు ఇవ్వలేదు. 2025లో రేవంత్ రెడ్డి కేవలం వానాకాలం పంటకి ఇచ్చిన, ఎండాకాలం పంటకి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి రైతు బంధు ఎక్కడ కూడా ఇయ్యలే. రైతులు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన కూడా వ్యతిరేకం ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా పెండికి పోతే, తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా ఫంక్షన్ పోతే ముఖం మీదనే తుమ్మలని అంటున్నారట. ఏమైంది సార్ రైతు బంధు, ఏమైంది సార్ రుణమాఫీ, ఏమైంది సార్ పంట బోనస్ అని చెప్పి డైరెక్ట్ తుమ్మలను ప్రశ్నిస్తురు, అడుగుతురు. తుమ్మల నాగేశ్వరరావుని అడిగేటటువంటి విధానం కూడా తుమ్మలకు నచ్చలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా తుమ్మల పైన అసంతృప్తే, డైరెక్ట్ అడిగేస్తున్నారు. సార్ వ్యవసాయ శాఖ మంత్రి మీరే కదా, ఏమైంది, ఎందుకు ఇస్తలే రైతు బంధు, రుణమాఫీ ఎందుకు చేస్తలేని డైరెక్ట్ అడిగేస్తున్నారు. ఇది అడగడం మాత్రమే తుమ్మల పైన కోపం వచ్చింది జనాలకు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవిలో ఉన్నా కూడా వేస్ట్, తుమ్మల నాగేశ్వరరావుకు ఆ మంత్రి పదవి ఉన్న దండగా, ఆయన ఏం పనిచేస్తలేడు, ఆయన ఇప్పటిదాకా రైతు బంధు ఇయ్యలే, తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి చాలా మంది తుమ్మల పైన కోపంతో ఉన్నారు. అది తుమ్మల చేసేటటువంటి తప్పు కాదు కదా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు జేబులు ఉంటాయా పైసలు, లేకపోతే ఆయన బ్యాంకులు ఉంటాయా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఫోన్పేలో పైసలు ఉంటాయా? కాదు కదా. ప్రభుత్వం కేటాయించాలి పైసలు.